హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో అయితే నేనైతే మినప సున్నుండలు అయితే ఎలా చేయాలని చూపించాలనుకుంటున్నాను. ఇది మినపప్పు అండి, వేయించి పెట్టుకుంటున్నాను. చూడండి, ఈ గ్లాస్తో అయితే 2 గ్లాసెస్ అయితే తీసుకున్నాను. ఇదిగోండి, బ్రౌన్ కలర్ వస్తే చాలు, ఇక తీసేసుకుంటున్నాను. ఇదిగోండి, వేయించి తీసుకున్నాం కదా, 1/2 గ్లాస్ అయితే రైస్ అయితే వేస్తున్నాను నేను. ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి, మాడిపోకుండా కలుపుతూనే ఉండాలి. నేనైతే కలుపుతూ ఉన్నాను. బ్రౌన్ కలర్ వచ్చినాక ఈ సైడ్కి అయితే తీసేసేయాలి. బ్రౌన్ కలర్ ఇంకా రాలేదు కదా, వచ్చినాక చూపిస్తాను మీకు. చూడండి, బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసాయి. ఇప్పుడు సైడ్కి అయితే తీసి పెట్టుకుందాం. అదే ప్యాన్లోకి అయితే జీడిపప్పు అయితే కొద్దిగా యాడ్ చేస్తున్నాను. జీడిపప్పు కూడా బ్రౌన్ కలర్లోకి రావాలి. బ్రౌన్ కలర్ వచ్చినాక ఇవన్నీ కలిపి చల్లారాలి. చల్లారినాక మిక్సీ అయితే పట్టించుకోవాలండి. జీడిపప్పు వచ్చేసి బ్రౌన్ కలర్ అయితే రావాలి. ఇంకా కాస్త ఫ్రై అయితే చాలు. ఇదిగోండి, ఇలా ఫ్రై అయితే చాలు. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేను. స్టవ్ ఆఫ్ చేసేసి ఇవన్నీ చల్లారినాక మిక్సీ అయితే పట్టించుకుందాం. మిక్సీ మీకు మెత్తగా ఉంటే పర్వాలేదు, లేకుంటే పిండి జల్లెడతో జల్లించుకోండి. నేనైతే ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి, మొత్తం అయితే ప్లేట్లో వేసేసాను. కాస్త వేడి ఉన్నాయి. చల్లారినాక మిక్సీ అయితే పట్టించుకుందాం. ఇదిగోండి, అది చల్లారే లోపల పంచదార నేను గ్లాస్కి కొద్దిగా ఎల్తుగా తీసుకున్నాను. 2 గ్లాసులు ఇది మొత్తం అయితే. ఇది మిక్సీ పట్టుకుందాం. ఇందులోకి వచ్చేసి యాలకులు వచ్చేసి ఒక 10 వేస్తున్నానండి. మొత్తం అయితే మిక్సీ పట్టేసి పౌడర్ చేసుకోవాలి మెత్తగా. మెత్తగా అయితే పంచదార అయితే మిక్సీ పట్టుకున్నాను కదా, ఒక బేసినీలో అయితే వేసేసుకుంటున్నాను కప్పులో మొత్తం. ఇప్పుడు పప్పు చల్లారింది కదా, అది కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్గా అయితే అయ్యింది. పంచదార అయితే మిక్సీ పట్టుకున్నాం కదా, అదే మిక్సీ జార్లో కొద్దిగా వేసుకొని మినపప్పు అయితే వేయించి పెట్టుకున్నాం కదా, అదైతే మిక్సీ పడుతున్నాను. ఇదిగోండి, పంచదార అయితే మిక్సీ పట్టి సైడ్కి అయితే పెట్టాం కదా, అలాగనే మినపప్పు కూడా మిక్సీ పట్టుకున్నాను. చూడండి, మెత్తగా పట్టాను. ఇంకా మీకు మెత్తగా కావాలనుకుంటే పిండి జల్లెడ ఉంటుంది కదా, దాంతో అయితే జల్లించుకోండి. నేనైతే జల్లించట్లేదు, బాగానే ఉంది కదా అన్నట్టు. మొత్తం అంతా మిక్సీ పట్టేసి వేసేసుకుంటున్నాను. మొత్తం అంతా అయితే వేసేసుకున్నానండి. కింద నుంచి అయితే కలుపుకోవాలి. పంచదార ఇవి కూడా కలవాలి కదా, అలా అయితే కలుపుకుంటే, ఈ కలుపుకునేటప్పుడే కొద్దిగా అయితే చూసుకోండి, టేస్ట్ చూసుకుంటే మీకు షుగర్ సరిపోతే మళ్ళీ మిక్సీ పట్టేసి వేసుకోండి. నాకైతే సరిపోద్దండి, నేను ఎప్పుడు చేస్తాను కాబట్టి నాకు తెలుస్తుంది. మొత్తం అంతా కలిసేటట్టయితే కలిపి పెట్టుకున్నాను. ఇలా గుంతలా చేసుకోండి. ఇదిగోండి, ప్యాన్ పెట్టేశాను. ప్యాన్లో 1/2 కిలో నెయ్యి, 1/2 కప్పు నెయ్యి అయితే వేసుకుంటున్నానండి. ఆ నెయ్యి అంతా వేసేసి వేడి చేస్తున్నాను. 1/2 కప్పు నెయ్యి అయితే వేసుకున్నాను కదా, అదైతే బాగా కాస్త కరిగి వేడవ్వాలండి. మొత్తం అయితే కరిగిపోయింది. కాస్త వేడైతే చాలు, ఇందులో అయితే యాడ్ చేసుకోవచ్చు. చూడండి, వేడైంది. ఇప్పుడైతే స్టవ్ ఆపేస్తున్నాను. స్టవ్ ఆపేసి నెయ్యిని అయితే ఇందులో అయితే యాడ్ చేస్తున్నాను. అయితే యాడ్ చేసేసాను. ఇందులోకి వచ్చేసి ఇలా వేసుకోవాలి. కాస్త కాలుతుందండి, ఏదైనా స్పూన్తో సహా ఇలా కలుపుకోండి. చేయి పెట్టద్దు, చేయి పెడితే కాలిపోద్ది. ఇంకా మొత్తం అంతా కలిసేటట్టు అయితే కలుపుకోవాలి. ఇదిగోండి, ఇలా కలుపుకుంటాం కదా, ఇలా మెదుపుకొని ఉండలు లేకుండా కలుపుకొని, ఇలా అంటే
ఉండలా రావాలండి. ఇలా అయితేనే నెయ్యి సరిపోయినట్ట. లేకుంటే నెయ్యి సరిపోకపోతే మళ్ళీ వేడి చేసేసి వేసుకోండి. నాకైతే చూడండి మీకు చూపిస్తాను. అయ్యింది కాబట్టి నాకు ఇంకా నెయ్యి అయితే అవసరం లేదు, సరిపోయింది. అన్నీ మొత్తం అయితే ఉండలు చుట్టేసి మీకైతే చూపిస్తాను. ఇదిగోండి మొత్తం అయితే చుట్టేసాను. మంచిగా అయితే వచ్చేసాయి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ షేర్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.